వరల్డ్ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. టీవీ ఇండస్ట్రీలో ఆయన పేరు చెప్పగానే ఇందులో సంఖ్య మోర్ దెన్ 40. మేకప్, కాస్ట్యూమ్, ఆర్ట్, ఈ అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వీటికి కూడా చాలా నందులు వచ్చింది. టీవీ ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి గద్దర్ అవార్డ్స్ కానీ ఇలాంటి ఏమైనా ప్రకటించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మంచి మూమెంట్ స్టార్ట్. దిల్ రాజు గారు కూడా చొరవ తీసుకొని అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టేసి ఫిలిం ఇండస్ట్రీలో దాన్ని గ్యాప్ ఫిలప్ చేసి ఒక పెద్ద అధ్యాయం లిఖించబడింది. సార్, బయట వినపడుతూ ఉన్న ఒక చిన్న ఇష్యూ అనే దాని గురించి కూడా నేను కొంచెం రేస్ చేద్దామని కూడా అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు నంది అవార్డ్స్ని కాస్త మార్చి గద్దర్ అవార్డ్స్గా పేరు పెట్టి ఇస్తూ ఉన్నారు కదా, మరి దీనికి సంబంధించి ఇండస్ట్రీలో కూడా ఎందుకు అది మార్చారు? ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం, దాన్ని గుర్తించి మన అవార్డ్స్కి గద్దర్ అవార్డ్స్ అని. మరి తొందరలో దీనికి సంబంధించి మరో ఉద్యమం ఏమన్నా చూడొచ్చా మేము? డెఫినెట్గా ఆల్రెడీ ఎక్కడో ఒక చోట అగ్గి రాజుకుంటుంది. ఆ అగ్గి రాజుకున్న అగ్ని ఏమవుతుంది, ప్రజ్వరిల్లు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ 30 years ఇండస్ట్రీ అని చెప్పేసి మనము ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి మనం వింటూ ఉంటాం కదా, అలాగే టీవీ ఇండస్ట్రీలో ఆయన పేరు చెప్పగానే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎన్నో వేల మందిని కూడా మరి ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మరి ఇప్పుడు రాబోయే గద్దర్ అవార్డ్స్, టీవీ గద్దర్ అవార్డ్స్, దానికి సంబంధించి ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్. ఇలా బోల్డ్ అండ్ విషయాలు అనేది కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు నాగబాల సురేష్ కుమార్ గారు. ఆయన జర్నీ కానీ అండ్ ఇప్పుడు ప్రజెంట్ టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన లోటుపాట్లు, ఇలా బోల్డ్ అండ్ విషయాలు కూడా ఆయనతోనే మాట్లాడాలి. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే నాన్న. సార్, ఇన్ఫ్యాక్ట్ టీవీ ఇండస్ట్రీకి మీరు పితామహుళ్ళు అంటారేమో సార్. 30 years ఆఫ్ జర్నీ. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది సార్? ఇట్ ఈస్ అ వండర్ఫుల్ జర్నీ. చాలా బాగా అనిపిస్తుంది. అందులో చూడంగానే 30 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఈ 30 yearsలో ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎన్నో రకాల చేంజెస్. అప్పట్లో ఇంత పెద్ద క్యాసెట్లు ఉండేవి, పెద్ద కెమెరాలు ఉండేవి. అక్కడి నుంచి ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చేసరికి చిన్న మెమరీ కార్డ్స్ తోటి, ఇంత మధ్యలో ఇట్ ఈస్ అ బిగ్ జర్నీ అండ్ బిగ్ ట్రావెల్. ఓకే. ఎన్నో రకాల గొప్ప గొప్ప అనుభవాలు పెద్ద పెద్ద వాళ్ళతోటి. అందులో నేను తీసిన సీరియల్స్ కావచ్చు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కావచ్చు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ జర్నీ టు. ఎప్పటికప్పుడు మనం దాన్ని రిమైండ్ చేస్తుంటే ఒక కొత్త ఉత్సాహం వస్తూ ఉంటుంది, కిక్ వస్తూ ఉంటుంది. సార్, నార్మల్గా ఉన్న సురేష్ కుమార్ అనే మీ పేరు ముందు నాగబాల అని యాడ్ అవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి సార్? సీరియలేనా? ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ అ సీరియల్. అంటే 99-2000లో ఈటీవీలో టెలికాస్ట్ అయింది. అప్పటి వరకు ఇండియాలో స్నేక్స్ మీద ఎలాంటి సీరియల్ రాలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం స్నేక్స్ మీద ఒక సీరియల్ చేసాం. ఆ సీరియల్ వస్తున్న టైంలో అదర్ ఛానల్స్ కూడా చాలా సీరియల్స్ స్నేక్ మీద చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ నాగబాల ఇండియాలోనే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్, అప్పుడు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్, ఆల్ ఛానల్స్ని బీట్ చేసి రావడం, మంచి రెవెన్యూ రావడం. నాకు కూడా అప్పటి వరకు 4 సీరియల్స్ చేశాను నేను. ఆదిపరాశక్తి, శభాష్ బేబీ, స్వాతి చినుకులు, సంగ్రామం చేసి నేను కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నాను. ఆ టైంలో మై వైఫ్ హ్యాస్ గివెన్ ఎ గుడ్ సజెషన్. ఓకే. వై వీ డోంట్ వి ప్రొడక్ట్ ఎ స్నేక్ సీరియల్. ఓకే. మీరు స్నేక్ మీద చేయండి అని ఆలోచిస్తే నాకు అనిపించింది స్నేక్ మీద చేద్దాం అని. ఒక పాప, ఒక పాము, ఒక సాంగ్ సీనా రెడ్డి గారు రాశారు, జానకమ్మ గారు పాడారు. ఆ పాప కూడా 6 స్నేక్స్ ఒకేసారి మెడలో వేసుకుంది. ఇది రియల్ స్నేక్స్? రియల్ స్నేక్స్. 18 ఒరిజినల్ స్నేక్స్ తోటి మనం నాగబాల ప్రాజెక్ట్ చేసాం. ఆ కాలంలో అప్పుడు ఇంత రెస్ట్రిక్షన్స్ లేదు కాబట్టి వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఎవ్రీబడి హ్యాస్ బీ కోఆపరేటెడ్ ఫర్ దట్. ఓకే. తర్వాత ఏమైందంటే సినిమా ఇండస్ట్రీలో షావుకార్ జానకి, సాక్షి రంగారావు ఇలా ఉంటారు. కానీ టీవీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నాగబాల నా పేరు ముందు వచ్చింది. దానికి కారణం ఏంటంటే డి సురేష్ అంటే రామనాయుడు గారి అబ్బాయి ఉన్నాడు. ఆయన ఫోన్లు నాకు పోయేవి, నా ఫోన్లు ఆయనకు పోయేవి, ఆయన ఫోన్లు నాకు వచ్చేవి.
డి సురేష్ నేను కూడా డి మా Yeah. దండనాయకుల దేశపాండే. వీఆర్ ఫ్రమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా. ఓకే. మా ఇంటి పేరు డి, వాళ్ళ ఇంటి పేరు డే. ఇవన్నీ కొంచెం చాలా ఫోన్లు అటు ఇటు పోవడం వల్ల ఒకసారి ప్రెస్ మీట్ అయింది ఫిలిం ఛాంబర్లో. ఓకే. అప్పుడు రాఘవేంద్ర గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ రావడం, మేమిద్దరం అనుకున్నాం మా ఫోన్లు మీకు వస్తున్నాయి, మీ ఫోన్లు మాకు వస్తున్నాయి అంటే, అప్పుడు దర్శకేంద్రుడు ఇప్పటి నుంచి మా నాగబాల సురేష్ కుమార్ అని ఇండస్ట్రీ వాళ్ళంతా అనడం, ఓకే. ఇక అది కంటిన్యూ అయిపోయింది. నాగబాల సురేష్ కుమార్గా మీడియాలో ఇవాళ గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా నాగబాల సురేష్ కుమార్ అంటేనే రిజిస్టర్ నేమ్ అనమాట. సరే, ఇంతకు ఆధార్లో అదే ఉంటుందా ఏంటి? లేదు లేదు, డి ఉంటుంది. ఆధార్లో అదే ఓకే. డి. కానీ సార్, ఏ ఒక్కరికి రాని మరి అంతటి గొప్ప ప్రాముఖ్యత కానీ, సో అది కూడా టీవీ ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నా కానీ అంత ఎవరు రాలేదు. మీరు మాత్రం వచ్చారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కానీ యాజ్ ఎ డైరెక్టర్గా. సుమారు 40+ సీరియల్సా సార్? టోటల్ 27 మెగా టెలివిజన్ సీరియల్స్, 1000 డాక్యుమెంటరీ ఫిలిమ్స్, రికార్డ్ సార్. 3 ఫిలిమ్స్. ఓకే. అండ్ 1995లో మీ సీరియల్ జర్నీ అనేది కూడా స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. బిఫోర్ అసలు మీరు ఏం చేస్తుండేవారు? ఈ ఇండస్ట్రీకి రావడానికి ఎట్లా అనిపించింది సార్? ఆసిఫాబాద్ మై నేటివ్ ప్లేస్. ఓకే. నా ఎడ్యుకేషన్ అంతా ఆసిఫాబాద్లో. నాన్నగారు శ్రీనివాసరావు, అమ్మ హేమలత. హై స్కూల్ హెడ్ మాస్టర్గా నాన్నగారు, హిందుస్థానీ సంగీత కళాకారుడు. అక్కడ నాటకాలు వేస్తూ మంచిర్యాలలో నా ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఓకే. అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్సే వచ్చినప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం, అప్పుడు ఏకే గోయల్ ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ గారు, హీ హాస్ బీన్ అపాయింటెడ్ మీ యాజ్ అ కాపిస్ట్. పెద్ద ఇంటర్వ్యూ అయింది రెవెన్యూలో, అప్పుడు నేను వెళ్ళాను. దాని తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, డిప్యూటీ తహసీల్దార్గా, ఎంఆర్ఓగా 22 years ఆఫ్ సర్వీస్ ఐ హ్యావ్ రెండెడ్ ఫర్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే. వేరియస్ ప్లేసెస్లో, మంచిర్యాల్, జైపూర్, ఉట్నూర్, సిర్పూర్, కాగజ్నగర్, ఆసిఫాబాద్. తర్వాత నేను అక్కడి నుంచి 95 ఎండింగ్లో ఇక్కడ లాంగ్ లీవ్ పెట్టిన తర్వాత హైదరాబాద్ సిసిఎల్ఏ ఆఫీస్లో కూడా 11 months నేను వర్క్ చేసి ఆ జాబ్ రిజైన్ చేశాను. ఎందుకంటే 2 పడవల మీద ప్రయాణం మంచిది కాదు. నాటకాలు కూడా చాలా వేసేవాళ్ళం. నాటక రంగంలో కూడా కొన్ని 100 నాటకాలు వేశాం. అనేకమైన పరిషత్తులు, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రాలో కూడా భీమవరం, పాలకొల్లు, నెవ్జా నాటక పరిషత్, అన్నవరం, అమలాపురం, ఇలాంటివన్నీ చాలా తిరిగాము. నాటక రంగంలో ఉన్నప్పుడే అప్పుడే ప్రైవేట్ శాటిలైట్ యొక్క విప్లవం భారతదేశంలో వచ్చింది. అప్పుడే స్టార్టింగ్ అంటే దూరదర్శన్ ఒకటి మనకు 59లో స్టార్ట్ అయింది ఇండియాలో. భారతదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ఈ 59లో స్టార్ట్ అయినాయి. మన తెలుగులో 22 ఏప్రిల్ 1972, అంటే ఇప్పటికి 54 years కంప్లీట్ అయింది. తెలుగు ప్రసారాలు స్టార్ట్ అయ్యి, అప్పుడు చిత్రహారతో స్టార్ట్ అయ్యేది. కానీ ప్రైవేట్ శాటిలైట్ సిస్టమ్ స్టార్ ప్లస్ రాబర్ట్ మర్దోక్ ద్వారా, స్టార్ ప్లస్ జి సుభాష్ చంద్ర గోయల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడే మన దగ్గర 94లో సన్ నెట్వర్క్ వాళ్ళు రావడం, ఇమ్మీడియట్గా ఆగస్ట్లో ఈటీవీ రావడం, గ్రూప్ రావడం. దూరదర్శన్ అనేసరికి ఏమైంది, అది కొంతమందికే పరిమితం అయిపోయిన ఛానల్ లాగా అవడం. ప్రైవేట్ శాటిలైట్ వచ్చిన తర్వాత క్రియేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఐ హ్యావ్ థాట్ మై సెల్ఫ్, నేనే అనుకున్నాను, వై డోంట్ వి మేక్ అవర్ ఓన్ ప్రొడక్షన్స్. ఎందుకంటే మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది నటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే మన తెలంగాణ ప్రాంతంలో, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉన్నారు. వీళ్ళకి ఎవరు అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేరు. పెద్ద ప్రొడ్యూసర్లు కానీ, పెద్ద డైరెక్టర్లు కానీ అక్కడికి వెళ్ళి ఈవెన్ దే కాంట్ ఈవెన్ నాక్ ది డోర్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ హౌస్. మనమే ఎందుకు ఈ ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి ఐ హ్యావ్ మై సెల్ఫ్ ఎంటర్డ్ ఇన్ ఇండస్ట్రీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ 95లో. అప్పుడు ఫస్ట్ మైథాలజికల్ సీరియల్ ఆది పరాశక్తి సీరియల్ ద్వారా నా ప్రవేశం జరిగింది. 1995 కరెక్ట్గా ఇప్పటికి 30 years. ఎగ్జాక్ట్లీ 30 years.
చాలా మంచిగా అనిపిస్తుంది. యా, ఇట్స్ నాట్ అన్ స్మాల్ జర్నీ సార్. ఏంటంటే ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇన్ని సీరియల్స్, ఆ సీరియల్స్తో పాటు డాక్యుమెంటరీస్ కానీ, బుక్స్ కానీ, అండ్ కొన్ని పదవులు అనేది కూడా అలంకరించి మరి ముందుకు వెళ్ళడం కానీ, సో అన్నీ సూపర్గా అనిపించింది సార్. కానీ మీ లైఫ్లో కొన్ని ఘట్టాలు అనేది కూడా చాలా ఇంపాక్ట్ చూపించిన సందర్భాలు అనేది కూడా ఉంది. అది కూడా అందులో మెయిన్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, ఇంకా చాలా ఉన్న దాంట్లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది డబ్బింగ్ సీరియల్స్ని పారదోలాలి అంటే వాటిని పక్కకు తీసేసి మన ఓన్ కంటెంట్ అనేది ఉండాలి. సో అదే వాటికే ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పేసి మీరు చేసిన ఉద్యమం. సో దాని గురించి మాట్లాడుకున్నాం సార్. ఎట్లా మొదలైంది అసలు? ఇట్ ఈస్ యాక్చువల్లీ హిస్టారికల్ మూమెంట్స్ ఇన్ అవర్ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ. అంటే ఇవాళ తెలుగు టీవీలో సుమారు 80 డైలీ సీరియల్స్ ఇప్పుడు ప్రసారం జరుగుతుంది మన 4 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో. అంతకుముందు 2011, 12, 13 ప్రాంతంలో తీసుకుంటే దాదాపు 62 నుంచి 64 డబ్బింగ్ సీరియల్స్ మన ఛానల్స్లో టెలికాస్ట్ అవుతూ ఉండే. ఏం సార్ 62 నుంచి 64 అంటే ఒక్కొక్క ఛానల్లో 14-15 సీరియల్స్ మినిమం వచ్చేది. అంటే మధ్యాహ్నం 11-12 గంటలకి డైలీ సీరియల్ యొక్క ఇది ప్రసారాలు మొదలయ్యేది, స్లాట్ మొదలయ్యేది. రాత్రి 10:30 వరకు జరుగుతుండే. దీంట్లో ఏవో 4-5 మ్యాక్సిమం 4-5 సీరియల్సే స్ట్రైట్ ఉండేవి, దట్టు 1-2 ఛానల్స్లో. ఓకే, మిగతా ఛానల్స్ అన్నీ అదర్ లాంగ్వేజ్లో సక్సెస్ అయిన డబ్బింగ్ సీరియల్స్ని మన వాళ్ళు చాలా తక్కువ రేటుకు కొని తక్కువ రేటుతో డబ్బింగ్ చేసుకొని ఒక పెద్ద ఉద్యమం లాగానే మన మీద వదిలిపెట్టేవాళ్ళు. దానివల్ల ఏమైంది, ఇక్కడ వేరియస్ పార్ట్స్ నుంచి ఈ ఇండస్ట్రీని నమ్ముకొని, అంటే ఇంకో జర్నీ తెలియదు, ఇంకో ప్రొఫెషన్ తెలియదు మన ఆర్టిస్టులకి కానీ, మన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, వర్కర్స్కి. ఇక్కడనే బతుకుతారు వాళ్ళు. అది కూడా నెలకి 10 రోజుల వరకు దొరికితే 30 రోజులు బతకాలి. దాంట్లోనే కిరాయి కట్టుకోవాలి, పిల్లగాళ్ళ ఫీజులు కట్టుకోవాలి. ఆ 10 రోజుల పని కూడా దొరకకుండా 1-2 రోజుల వరకు ఉండేసరికి ఏమైపోయిందంటే, ఒక రకంగా మన తెలుగు ఇండస్ట్రీ డబ్బింగ్ ఛానళ్ళ ఇండస్ట్రీ అయిపోయింది. సీనియర్ ఆర్టిస్టులు పేర్లు చెప్పను కానీ చెన్నై నుంచి మన హైదరాబాద్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వచ్చిన తర్వాత చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా, ఫిలిం ఆర్టిస్టులు, వాళ్లకు సినిమాల్లో అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా సీరియల్స్ మీదనే ఆధారపడి వాళ్ళు సర్వైవ్ కావడం జరుగుతున్నాయి. ఆ టైంలో ఒక 3-4 ఆర్టిస్టులు నా ఆఫీసులో బోరున ఏడ్చేశారు. 3 months నుంచి ఇంటి కిరాయి కట్టలేదు, ఇంటి ఓనర్ వెళ్ళగొడుతున్నాడు, మేము ఎట్టిపోవాలి. మా సొంత ఊరు విడిచి వచ్చాము, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ వర్క్ దొరకట్లేదు, ఇక్కడ వర్క్ దొరుకుతుంది అనుకున్నాము, తినడానికి కూడా చాలా కష్టం ఉంది. అంటే నేను అప్పుడు నావి ప్రాజెక్టులు ఫుల్, ఒక 4-5 డైలీ సీరియల్స్ ఫుల్, అంటే ఎవ్రీడే 4-5 డైలీ సీరియల్స్ నడుస్తున్నాయి. ఇది ప్రొడక్షన్ హౌస్ నాది పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఓం సాయి తేజార్స్. వీళ్ళకి ఎంతమందికి మనం ఉపాధి కల్పించగలుగుతాం? ఒక మామూలు ప్రొడ్యూసర్ ఎంతమందికి నేను ఉపాధి కల్పించగలుగుతాను? చాలామందిని అడిగితే ఇది చెప్తున్నారు, సార్ వర్క్ లేదు, మాకు వర్క్ లేదు. సరే, దీని మీద ఆలోచిస్తే ఇది డబ్బింగ్ సీరియల్ని ఖతం పట్టించాలి. ఇది ఒక జాడ్యం. మన తెలుగు వాళ్ళకి మన సంస్కృతి లేకుండా ఎక్కడో పరాయి భాష, ఎక్కడో బాలికా వధు అనేది 100 ఏళ్ల కిందట ఉండే మన తెలుగు వాళ్ళు అది మర్చిపోయినారు. ఎప్పుడో అది కందుకూరి వీరేశలింగం పంతుల కాలంలో పిల్లగాళ్ళకు పెళ్లి చేసింది, పుత్తడి బొమ్మ పూర్ణమ అని చేసింది. ఇప్పుడు అది లేనే లేదు. ఆ గుజరాత్ సీరియల్ని తీసుకువచ్చి, రాజస్థాన్ సీరియల్ తీసుకువచ్చి మన తెలుగు వాళ్ళకు చూపిస్తే ఏమన్నట్టు? మన కట్టు కాదు, మన బొట్టు కాదు, మన సంస్కృతి కాదు. ఆ చీరలు మనం కట్టాం, ఆ బొట్లు మనం పెట్టాం. మన తెలుగు సంస్కృతి వేరే, మన భాష వేరే. ఈ పరాయి భాషా సీరియల్స్ మన సంస్కృతిని కూడా నాశనం పట్టిస్తున్నాయి, ఉపాధి అవకాశాలు నిలగొడుతున్నాయి. కాబట్టి దీన్ని బాగా సీరియస్ తీసుకుందామని అందరితో కలిసి ఒక సమావేశం పెట్టాం. ముందుగా అన్ని ఛానళ్ళకు వెళ్ళి అప్లై చేశాను.
డైలీ పేపర్స్కి వెళ్ళాను. దీన్ని మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. దాని తర్వాత సీఎం గారిని కలిశాను, మినిస్టర్లను కలిశాను, ప్రజా సంఘాలను కలిశాను, సాంస్కృతిక సంస్థలను కలిశాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్. అప్పుడే అంతకుముందే మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన మన టెలివిజన్ ఫెడరేషన్, అందరం కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చి మేమందరం కలిసి దీన్ని నిరోధించాలి అని నిర్ణయం తీసుకొని మన ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లాంటి దాసరి గారిని కలిసాం. దాసరి గారు హ్యాస్ గివెన్, నేను మీ వెంట ఉంటున్నాను అనేసరికి మాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. తమ్మారెడ్డి భారద్వాజ గారు పెద్ద పెద్ద వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేసి 39 days మేము ధర్నా చౌక్లో స్ట్రైక్ చేసాము. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒకే ప్లాట్ఫామ్ మీద కలిసి వచ్చింది. అప్పుడు 22 April 2013 నుంచి తెలుగు ఛానళ్ళలో, అంటే అది ఉగాది పండుగ, ఆ రోజు నుంచి తెలుగు ఛానల్లో నో డబ్బింగ్ సీరియల్స్ అనే నినాదంతో మేము ముందుకు వచ్చాం. దానికి అందరూ సపోర్ట్ చేశారు. లక్కీగా ముందుగా పెద్ద ఆయన రామోజీరావు గారు 21వ తారీఖు నుంచి మేము డబ్బింగ్ సీరియల్ ఆపుతున్నాము సురేష్ గారు అని లెటర్ రాయడం, దాని తర్వాత మిగతా ఛానల్స్ కూడా రాయడం. ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఇన్ టీవీ ఇండస్ట్రీ. చాలామంది ఒక సీరియల్ డబ్బింగ్ది నడిస్తే 100 మంది ఉపాధి పోతుంది సార్. 100 మంది మేకప్, క్యాస్ట్, మార్ట్, డ్రైవర్స్, ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ అసిస్టెంట్స్, వాట్ నాట్, లొకేషన్ వాళ్ళు, లొకేషన్ ఇన్ఛార్జీలు, ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, మన డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టులు, ఎడిటర్స్, సౌండ్ ఇంజనీర్స్, మీరు 24 క్రాఫ్ట్లు. ఇంతమంది ఒక ఎపిసోడ్ మీద బతుకుతారు. 64 డబ్బింగ్ సీరియల్స్ అంటే 6400 మంది ఉపాధి పోయింది అప్పుడు. టుడే 8000 people are feeding every day because of our regular straight serials, television serials. This is the result of that great agitation. అంటే ఆ సందర్భంలో కూడా స్పెషల్గా అసెంబ్లీలో కూడా దీని గురించి కూడా మరి అప్పుడున్న సీఎం గారు దాని గురించి ప్రస్తావించడం కానీ, ఇట్స్ నాట్ అన్ స్మాల్ జర్నీ సార్. ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి సక్సెస్ఫుల్ చేశారు చూసారా, అందుకు సార్ మొదటిసారి టీవీ ఇండస్ట్రీ గురించి అసెంబ్లీలో మాట్లాడడం అనేది మొదటిసారి. అన్ని రకాల పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు, మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అప్పుడు వచ్చి డైరెక్ట్లీ దే హ్యావ్ సపోర్టెడ్ అవర్ ఎడ్యుకేషన్. వాళ్ళు వచ్చారు, మన సమావేశాలకు వచ్చారు, కవితక్క వాళ్ళు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, బాబు గారు వచ్చారు, గద్దర్ గారు వచ్చారు, చాలామంది లీడర్స్ వచ్చి ధర్నా చౌక్లో మనకు సపోర్ట్ ఇచ్చారు. మొదటిసారి అసెంబ్లీలో క్వశ్చన్ ఎందుకు వేయించారంటే, బెల్లంపల్లి అంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మల్లేష్ అన్న గారు, గుండా మల్లేష్, సిపిఐ ఎమ్మెల్యే, మాకు మొదటి నుంచి 35-40 ఏళ్ల నుంచి పరిచయం. అన్న మీరు క్వశ్చన్ వేయాలన్న ఇది ఉంది, బర్నింగ్ ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా నేను వేస్తా అన్న అని చెప్పేసి ఆయన క్వశ్చన్ వేశాడు. దానికి అప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం ఇచ్చింది, ఇది మంచి పద్ధతి కాదు, మన సంస్కృతిని దెబ్బతీస్తుంది, దీని మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి హోమ్ డిపార్ట్మెంట్కి, ఇంటెలిజెన్స్కి కూడా అప్పుడు లెటర్ రాశారు. కాబట్టి ప్రభుత్వంలో ఒక కదలిక రావడం, ఒక సౌత్ ఇండియాలో, భారతదేశంలోనే ఒక హిస్టారికల్ విక్టోరీ మనం చవి చూసాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సార్ మరి ఇప్పుడు ప్రెసెంట్ డబ్బింగ్ సీరియల్స్ ఎన్ని ఉన్నాయి సార్? 80 అయితే నడుస్తూ ఉన్నాయి. సో డిఫరెంట్ ఛానల్స్లో 80 నడుస్తూ ఉంటే అందులో ఈ డబ్బింగ్ సీరియల్ శాతం ఎంత ఉంది? ఇప్పుడు చాలా లెస్, 5% ఉంటుంది. మేము అప్పటికి ఇప్పటికీ డబ్బింగ్ సీరియల్స్ మీద ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణం సౌత్ ఇండియా వాళ్ళు తీసిన, నార్త్ ఇండియా తీసిన ఒకే రకమైన స్టోరీ. శివలీలలు, శివుడి యొక్క కథ, ఇలాంటి మైథాలజికల్ ఈవెంట్స్ ఏవి ఉన్నా కూడా, ఇప్పుడు సాయిబాబా తీయాలి, షిరిడి సాయిబాబా, అదే కథ ఉంటుంది, మనమైనా వాళ్ళైనా అదే చేస్తాం. కాబట్టి దానికి కొంత రిలాక్సేషన్ ఇచ్చాం. అట్లాగే హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, భారత స్వాతంత్ర సంగ్రామం కావచ్చు, శివాజీ మహారాజ్ కావచ్చు, ఇలాంటి దాని మీద కూడా మన
కొంత రిలాక్సేషన్ ఇచ్చాము. అలాంటి సీరియల్స్ ఇప్పుడు చాలా లెస్గా టెలికాస్ట్ అవుతున్నాయి. ఓకే. ఆ ఉద్యమాన్ని అద్భుతంగా నడిపించి సక్సెస్ఫుల్ చేశారు. కానీ రీసెంట్గా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ అయినా కానీ మెయిన్గా ఆర్టిస్టుల దగ్గర నుంచి మేము వింటున్న ప్రాబ్లం ఏంటంటే, పరభాష నటులు వచ్చి ఇక్కడ వచ్చి యాక్ట్ చేస్తూ ఉన్నారు, అయినా దానికి సంబంధించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే ఛానల్ వాళ్ళు చెప్తున్నారు మేము చేస్తున్నామని ప్రొడక్షన్ హౌసెస్ అంటున్నాయి. మరి మెయిన్గా వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టడానికి ద మెయిన్ రీజన్ ఏంటి సార్? దీనికి సంబంధించి ఆ రోజు అంత అద్భుతమైన ఉద్యమాలు చేసినప్పుడు మరి దీనికి సంబంధించి ఎందుకు ఉలుకు పలుకు లేదు? ఉలుకుంది పలుకుంది. కాకపోతే ఏంటంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఒక విభాగం ఉంది మన ఇండస్ట్రీలో. దే ఆర్ ఆల్సో రిప్రజెంటెడ్ బిఫోర్ ది ఛానల్స్ ముందు 2-3 సార్లు రిప్రజెంట్ చేసాం. కాకపోతే ఇప్పుడు మన తెలుగు సీరియల్స్ చూసుకుంటే ఇదివరకు కేవలం 1-2 క్యారెక్టర్సే, ఇంపార్టెంట్ క్యారెక్టర్సే దిగుమతి అయ్యేవి. అంటే మనకు ఆ ఫీచర్స్ సంబంధించిన హీరోయిన్ క్యారెక్టర్స్ దొరకకపోవడం వల్ల కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి లేదా చెన్నై నుంచి తెచ్చేవాళ్ళు. ఛానల్ వాళ్ళని అడిగితే మనకు సరైన ఈ పాత్రకి సరైన న్యాయం చేసే ఆర్టిస్టు ఇక్కడ లేకపోవడం వల్ల మేము అక్కడి నుంచి తెస్తున్నాము అని అన్నారు. క్రమేణా ఏమైపోయిందంటే ఆ మెయిన్ ఆర్టిస్ట్ నుంచి మేల్ ఆర్టిస్ట్కి వచ్చింది, ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్టులకు వచ్చింది, కామెడీ ఆర్టిస్టులకు వచ్చింది. మొత్తం ఆర్టిస్టులు అన్ని ఛానల్లో చాలా సీరియల్స్లో ఇప్పుడు పరభాష ఆర్టిస్టులు ఎక్కువైనారు మీరు అన్నట్టు. దాని మీద కూడా మేము చాలా సీరియస్గా ఈ మధ్య మేము ఒక నిర్ణయం ప్రకటించబోతా ఉన్నాం త్వరలో. ఎందుకంటే ఛానల్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఓకే. ఎందుకంటే దీనికి మెయిన్ ఛానల్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఇదివరకు ప్రొడ్యూసర్కి ఒక లిబర్టీ ఉండేది. మన టెక్నీషియన్స్ని, ఆర్టిస్టులని సెలెక్ట్ చేసే లిబర్టీ మాకే ఉండేది. అప్పుడు మేమే సెలెక్ట్ చేసుకుండేది యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్ అండ్ ప్రొడ్యూసర్గా. నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో నేనే నిర్ణయం తీసుకునేవాడిని. కానీ ఇప్పుడేమైపోయిందంటే ఛానల్స్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేస్తున్నాయి, ఛానల్స్ టెక్నీషియన్లని మిగతా వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాయి. ఇది ఈ 3-4 ఇయర్స్లో ఎక్కువైపోయింది, కొంచెం ఎక్కువైపోయింది. ఓకే. అంటే ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నందువల్ల ప్రొడ్యూసర్లని దే ఆర్ ట్రీటింగ్ యాజ్ ప్రొడక్షన్ మేనేజర్స్. ఈ మాట అనడానికి నాకు బాధగా అనిపిస్తున్నది. కానీ ఇవాళ మా చాలా ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో బాధపడుతున్నారు. దే ఆర్ బికమ్ క్యాషియర్స్. ప్రొడ్యూసర్కి ఒక లిబర్టీ లేదు, స్వేచ్ఛ లేదు, తనకు కావలసిన ఆర్టిస్టులను సెలెక్ట్ చేసే స్వేచ్ఛ లేదు. ఈవెన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అవన్నీ కూడా ఛానల్ ఒక్కసారి స్టోరీ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. కానీ ఎవ్రీడే స్క్రిప్ట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ఛానల్. ఆర్టిస్టులు అందరూ వస్తారు, ఎదురు చూస్తారు లొకేషన్లో వచ్చి మేకప్ వేసుకొని ఉంటారు. 15-20 మంది ఆర్టిస్టులను పిలుస్తారు, మొత్తం 100 మంది రెడీ ఉంటారు. స్క్రిప్ట్ రాదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో రాత్రి అర్ధరాత్రి 3 గంటలుగా ఫైనల్ చేసి మార్నింగ్. మా రైటర్లకు కూడా ఎంత ఇబ్బందికరంగా ఉంది అంటే ఈ పరిణామం మా టీవీ రైటర్స్కి. వీళ్ళు ఎప్పుడో 3 గంటలుగా 4 గంటలుగా ఇస్తే అతను నిద్రంతా మానుకొని ఎప్పుడో డైలాగులు రాసి పంపించాల్సి వస్తుంది. డైరెక్టర్కి స్వేచ్ఛ లేదు, రైటర్కి స్వేచ్ఛ లేదు, ప్రొడ్యూసర్కి స్వేచ్ఛ లేదు, ఆర్టిస్టులకి ఏ సీన్ వస్తుందో తెలియదు. కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? ఇదివరకు అప్పటికి ఇప్పటికి తేడా అంటే మెయిన్ మన ఈ ఛానళ్ళ గమనం ఏదైతే ఉందో ఇది మన దాంట్లో తగ్గాల. అప్పుడేమవుతుందంటే ఈ పరాయి భాష ఆర్టిస్టులు, ఎందుకంటే మన తెలుగులో ఆర్టిస్టులకి కుదవలేదు, టాలెంట్కి కుదవలేదు, బట్ దే ఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్లీ. ఆల్ ది ఛానల్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, ఐఎమ్ డిమాండింగ్ దెమ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే
ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు కూడా అంటారు, ఏం సీరియల్స్ అండి, కుప్పలాగా అందరు క్యూ ఉంటుంది, దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉండదు. డైరెక్టర్కి స్వేచ్ఛ కావాలి. సార్ ఎందుకు పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడిగానంటే, ఒక సీనియర్ ఆర్టిస్ట్, సో సీరియల్స్లో సీనియర్ ఆర్టిస్ట్ ఆయన వచ్చి ఆయనతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన కెమెరా ముందు మాట్లాడిన సందర్భం వరకు ఓకే, కానీ ఆఫ్ ద కెమెరా ఆయన మాట్లాడి బాధపడిన సందర్భం, కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు చూసేటప్పుడు నిజంగా చాలా బాధ వేసింది సార్. ఇది ఎవరిని కదిలిచ్చినా కానీ, ఎవరితో మాట్లాడుతున్నా కానీ వాళ్ళు అంటుంది ఇదే అనమాట. పని అంటే మీరు ఇంతకుముందు అన్నారు చూసారు, ఆ డబ్బింగ్ సీరియల్స్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఎవరో సీనియర్ ఆర్టిస్టులు వచ్చి ఎలా అయితే వాళ్ళ బాధను వెళ్ళగక్కున్నారు, దీనికి సంబంధించి కూడా కొంతమంది అలా చెప్పుకునేటప్పటికీ మీ ముందు పెడితే ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది సార్. పర్ఫెక్ట్ అడగాలి. ఆ అడగడంలో ఛానళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ డైరెక్ట్గా స్ట్రైట్ అవే డిమాండ్ చేసేది, క్వశ్చన్ చేసేది నాగబాల సురేష్ కుమార్. ఎందుకంటే మా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు కానీ, నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ వాళ్ళు భయపడుతున్నారు ఛానళ్ళకి. ఎందుకంటే వాళ్ళ వర్క్ ఎక్కడ పోతుందో అని. ఓకే, భయపడని ఒకే ఒక వ్యక్తి నాగబాల సురేష్ కుమార్. అందుకే ఛానల్స్కి కొంతమందికి నేనంటే కొంచెం ఫియర్. డైరెక్ట్లీ ఐ విల్ ఆస్క్ దెమ్. వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నిస్తున్నాను, ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తాను. ఇక్కడ ఇండస్ట్రీ క్షేమంగా ఉండాలా, రైట్, మన వాళ్ళ కళ్ళల్లో వెలుగు ఉండాలా, పెదాల మీద చిరునవ్వు ఉండాలా, గొంతులో గుండెల్లో ధైర్యం ఉండాలా. దీన్ని సన్నగిల్లింపజేసి ఎక్కడి నుంచో మీరు తీసుకువచ్చి మన వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తే దీన్ని సహించే ప్రసక్తి ఎలా ఉంటుంది? ఉండదు. ఎందుకంటే పరరాష్ట్రంలో చేసే సీరియల్స్ వాళ్ళ విషయంలో అయినా కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తూ అట్లా చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళడము అక్కడి నుంచి రావడం అంటే అది కామన్గా ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ప్రకారం బయట వాళ్ళ రానిచ్చకుండా ఇది మా ఇండస్ట్రీని మేము కాపాడుకోవాలి అని అనుకున్నట్టు ఇక్కడ మాత్రం ఎందుకు లేదు అని కూడా ఒకటి కొంచెం రిలాక్సేషన్, ఒక 15% 20% ఎవరైనా వచ్చినా కూడా మనం, ఎందుకంటే తెలుగు వాళ్ళం, మన గుండె పెద్దది, మన ఆత్మీయత ఎక్కువ, అలా ఓకే. కానీ మొత్తం అంతా నింపేసి, పరాయి ఆర్టిస్టులను నింపేసి, ప్రొడ్యూసర్లకు స్వేచ్ఛ లేకుండా, డైరెక్టర్లకు స్వేచ్ఛ లేకుండా, రచయితలకు స్వేచ్ఛ లేకుండా ఏవైతే ఇప్పుడు ఛానల్స్ చేస్తున్నారో, దిస్ ఇస్ టోటల్లీ ఆబ్జెక్షనబుల్ అండ్ ఇది మంచి పద్ధతి కాదు. మరి తొందరలో దీనికి సంబంధించి మరో ఉద్యమం ఏమైనా చూడొచ్చా మేము? డెఫినెట్గా ఆల్రెడీ ఎక్కడో ఒక చోట అగ్గి రాజుకుంటుంది. ఆ అగ్గి రాజుకున్న అగ్ని ఏమవుతుంది, ప్రజ్వరిల్లిన తర్వాత అది ఎక్కడ ఏం చేయాలో అలా చేస్తుంది, తప్పకుండా అలాగే జరుగుతుంది. నార్మల్గా టీవీ ఇండస్ట్రీ తరపు నుంచి మెయిన్గా గవర్నమెంట్కి ఎంత అమౌంట్ అనేది కూడా వెళ్తూ ఉంటుంది? చాలామంది టీవీ ఇండస్ట్రీ అనేసరికి కేవలం 4 ఎంటర్టైన్మెంట్ ఛానల్సే అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇవాళ హైదరాబాద్లో 148 శాటిలైట్ ఛానల్స్ ఆర్ రన్నింగ్. 148 అందులో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్, ఫిలిం ఛానల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అదర్ ఛానల్స్ ఆల్సో రన్నింగ్. దీంతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇప్పుడు మన డిజిటల్ మీడియా అయిపోయింది, 9 ఓటీటీ ప్లాట్ఫామ్స్ నడుస్తున్నాయి. ఆహా, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఇలాంటివన్నీ 9 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ రన్నింగ్ ఎట్ హైదరాబాద్. ఓకే. అదేవిధంగా సుమారుగా ఒక 50 నుంచి 60 ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఆల్సో రన్నింగ్, ఈక్వల్ టు శాటిలైట్ ఛానల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐ డ్రీమ్స్ తీసుకున్నాం, ఐ డ్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా దే ఆర్ రన్నింగ్ ఈక్వల్లీ టు శాటిలైట్ ఛానల్స్ స్టాఫ్తో సహా ఆ లెవెల్లో నడుస్తున్నాయి మన ఛానల్స్. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే టోటల్ మన ఎంప్లాయీస్, ఫ్లోర్స్, స్టూడియోస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయంటే ఎడిటింగ్ స్టూడియోస్, డబ్బింగ్ స్టూడియోస్, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్, రికార్డింగ్, రీరికార్డింగ్, ఆల్ కైండ్ ఆఫ్ ఆర్టిస్టులు, ఫ్లోర్ మేనేజర్స్, అట్లాగే ఆల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ 148 ఛానల్స్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో న్యూస్ రీడర్స్, న్యూస్ యాంకర్స్, కాంటెంట్ రైటర్స్, మేనేజర్స్, ఫ్లోర్ మేనేజర్స్. రామోజీ ఫిలిం సిటీ ఉంది,
అప్రాక్సిమేట్లీ 3,000 పీపుల్ ఆర్ వర్కింగ్ దేర్. 3,000 గ్రాఫిక్స్, దాంట్లో కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్. అట్లాగే మన డ్రైవర్స్, మేకప్, కాస్ట్యూమ్, ఆర్ట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్. వీళ్ళందరి దగ్గర నుంచి ఎవ్రీ మంత్ వీళ్ళ శాలరీలో నుంచి టీడీఎస్ కలెక్ట్ అవుతుంది. ఓకే. అదేవిధంగా ఎవ్రీ ఫ్లోర్, ఆ ఫ్లోర్ రెంట్లో 18% సర్వీస్ ట్యాక్స్ ఇస్తుంది. మన ప్రతి నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి వాళ్ళు వాళ్ళ పేమెంట్లో గవర్నమెంట్కి టీడీఎస్ పేమెంట్ చేస్తూ ఉన్నారు. 80 డైలీ సీరియల్స్ నడుస్తూ ఉన్నాయి. ఒక డైలీ సీరియల్కి అప్రాక్సిమేట్లీ 1,30,000 to 1,60,000 పేమెంట్ అవుతుంది పర్ డే. అందులో 18% సర్వీస్ ట్యాక్స్ పోయి కలెక్ట్ చేసి ప్లస్ టీడీఎస్ డిడక్ట్ చేసి ప్రొడ్యూసర్కి పేమెంట్ చేస్తారు. ఓకే. ప్రొడ్యూసర్ మళ్ళీ ఆర్టిస్టులకు పేమెంట్ చేసేటప్పుడు, టెక్నీషియన్లకు పేమెంట్ చేసేటప్పుడు మళ్ళీ టీడీఎస్ కట్ చేసి మళ్ళీ అగైన్ ఈజ్ కలెక్టింగ్ సర్వీస్ ట్యాక్స్. అంటే డబల్ సర్వీస్ ట్యాక్స్, డబల్ టీడీఎస్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఓకే. అదేవిధంగా మన దగ్గర భోజనం పెట్టే మెస్సులు ఉన్నాయి, ప్రొడక్షన్ వ్యాన్లు ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి. సుమారుగా 100 లొకేషన్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క లొకేషన్కి 20 నుంచి 25,000 పర్ డే ఛార్జ్ ఉంటుంది. 100 లొకేషన్లలో షూటింగ్ జరుగుతుంది. అంటే సుమారుగా 25 లక్షలలో మీరు ఇమాజిన్ చేయండి, ఒక 5 lakhs నుంచి 6 lakhs పర్ డే సర్వీస్ ట్యాక్స్ ఓన్లీ లొకేషన్ల మీదనే పోతున్నది. ఈ డాటా అంతా నేను తీస్తే 1,800 కోట్ల రూపాయలు వీఆర్ పేయింగ్ టువర్డ్స్ సర్వీస్ ట్యాక్స్ అండ్ టీడీఎస్ టు బోత్ గవర్నమెంట్స్. 1,800 కోట్లు. ఇందులో అట్లీస్ట్ 1% కూడా ప్రభుత్వాలు మనకు ఖర్చు పెడతలేవు. 300 గుడిసెలు ఉండే చోట ప్రభుత్వం షాదీ ముబారక్ ఇస్తుంది, కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తుంది, డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తుంది, ఇన్ని ఇస్తుంది. మరి మన ఇక్కడ ఇదే వృత్తిలో ఉండి దీన్నే ప్రాణాధారంగా చేసుకొని బతుకుతున్న మన టీవీ ఇండస్ట్రీకి ప్రభుత్వం ఏమిస్తుంది? టీవీ లేని ఇల్లు లేదు, టీవీ చూడని ప్రేక్షకుడు లేడు. కానీ టీవీలో పనిచేసే వాళ్ళ కళ్ళల్లో ఆనందం లేదు, పెదాల మీద చిరునవ్వు లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు, షాదీ ముబారక్ లేదు. కాబట్టి మన డిమాండ్ ఏంటంటే ఇక్కడ 60 ఏళ్ళు దాటిన ప్రతి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈ ఇండస్ట్రీలో 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాడు వాడు. ఎక్కడికి పోతారు వాళ్ళు? మీరు బయట ఎట్లయితే పెన్షన్ ఇస్తున్నారో, వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారో, వేరే పెన్షన్ ఇస్తున్నారో, ఇక్కడ వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వండి. ఆఫ్టర్ క్రాసింగ్ 60 years, ఎవ్రీ పర్సన్, దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ షుడ్ గెట్ పెన్షన్. దీనికి సంబంధించి గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడం కానీ ఏదైనా జరిగిందా? నేను డిమాండ్ చేసి వాళ్ళకు రిప్రజెంట్ చేయడం అయింది. ఓకే. అదేవిధంగా మనకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి అని, మన వాళ్ళకి కూడా ఈ ఆరోగ్య భద్రత కోసం హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైంలో చూసాము, సుమారుగా 26 మంది మన దగ్గర చనిపోయారు. వాళ్ళకి ఏం లేదు పాపం. మేమేదో అక్కడిక్కడ అమౌంట్ జమ చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి 1,50,000 ఇచ్చాం. కాళ్ళు విరిగిపోతున్నాయి. రాత్రి 3:30కు ఒక డైరెక్టర్, ఆయన భార్య, దే ఆర్ ఫ్రమ్ నంద్యాల, 32 ఏళ్ల డైరెక్టర్ అతను, డైలీ సీరియల్ చేస్తున్నాడు. 3:30కి ఎడిటింగ్ స్టూడియో నుంచి పోతున్నాడు. కృష్ణానగర్లో రాత్రి ఆ సిమెంట్ది లోడ్ది పెద్ద వ్యాన్ వచ్చి బండిని కొట్టేస్తే స్పాట్ డెత్. షీఈస్ ప్రెగ్నెంట్, 6-7 months. మళ్ళీ 2 సంవత్సరాల పాప. వాళ్ళది ఎక్కడ పోతారా? ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీకి ఏం భద్రత ఉంది ఇక్కడ ఇదే ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళకి ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ అంటది, కానీ అదర్ ఇండస్ట్రీలో ఉన్న భద్రత మనకెందుకు ఇవ్వడం లేదు? దే ఆర్ నాట్ కన్సిడరింగ్ యాజ్ ఎ
ఫుల్ ఇండస్ట్రీ. ఇది మంచి పద్ధతి కాదు ఏ ప్రభుత్వానికైనా. ఓకే. ఎందుకంటే మన ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇవాళ మన న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. కరోనా వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎలాంటి పరిస్థితులు అయినా కూడా మారుమూల పల్లెటూరులో జరిగే సన్నివేశం కూడా ఎక్కడ మారుమూల ప్రాంతంలో నుంచి మనకు 1 సెకండ్లో అందిస్తున్నారు, సమాచారాన్ని చేరవేస్తున్నారు. మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, భక్తి కావాలంటే భక్తి ఇస్తున్నాం, స్పోర్ట్స్ ఇస్తున్నాం, అందరి కళ్ళల్లో ఎవరికి కావలసినంత దాన్ని మనం ఇస్తున్నాం. కానీ మనకు ప్రభుత్వాలు ఏమి ఇస్తలేదు, ప్రజలు ఏమి ఇస్తలేరు. ఇది ఇంత మనం ఏమైనా వీళ్ళ దగ్గర ఊరికే అడుగుతున్నామా? అడగడంలే కదా. మన ఇండస్ట్రీ మీద ఇంత రెవెన్యూ ప్రభుత్వంకి వస్తుంది కదా, 1800 కోట్లు ఇస్తున్నాం కదా. మనకి ఇప్పటికీ కూడా ఒక వెల్ఫేర్ భవనం లేదు. హైదరాబాద్లో అన్ని రకాల కులాల వాళ్ళకి, వర్గాల వాళ్ళకి ఇక్కడ సంక్షేమ భవనాలు ప్రభుత్వాలు కట్టించినాయి. మరి ఒక టీవీ సంక్షేమ భవన్ ఎందుకు లేదు ఇక్కడ? టీవీ ఇండస్ట్రీ వాళ్ళ కోసం కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? దిస్ ఈజ్ మై క్వశ్చన్ అండ్ మై డిమాండ్ టు ది గవర్నమెంట్. సార్, ఇప్పుడైతే కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీ ప్రకారం అయితే ఒక నందుల సీజన్ అనేది నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గద్దర్ అవార్డ్స్ సీజన్ అన్నమాట. మొన్నే ప్రకటించారు. సో మరి ఇంతకుముందు సంవత్సరాలు ఏదైతే ఇవ్వలేదో మరి ఆ సినిమాలకు కూడా కంప్లీట్ చేసుకుంటూ మరి వచ్చేసారు. మరి టీవీ ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి గద్దర్ అవార్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ప్రకటించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మంచి మూమెంట్ స్టార్ట్ అయింది. గత ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసింది, నిస్తేజం చేసింది. అవార్డులు అనేటివి ఎప్పటికి కూడా ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి ఒక కొత్త స్ఫూర్తి, ఉత్సాహం ఇస్తాయి, కిక్ ఇస్తాయి. అంటే ఎన్ని బయట అవార్డ్స్ ఇచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఓ అవార్డు వచ్చిందంటే అది ఒక పెద్ద మెరిట్. దాన్ని 11 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం ఎందుకు నిర్వీర్యం చేసింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ స్టెప్ మన ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు గారిని ఎఫ్డిసి చైర్మన్గా వేయడం. దిల్ రాజు గారు కూడా చొరవ తీసుకొని అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టేసి ఫిలిం ఇండస్ట్రీలో 11 ఏళ్ళ దాన్ని గ్యాప్ ఫిలప్ చేసి ఒక పెద్ద అధ్యాయం లిఖించబడింది. ఎఫ్డిసికి మళ్ళీ పునరుజ్జీవం తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఈ మధ్య టీవీ అవార్డ్స్ ఇవ్వడానికి మేము కూడా రిప్రజెంట్ చేశాము. నేను డైరెక్ట్ సీఎం గారితో మాట్లాడాను, మిగతా పెద్దలతో కూడా మాట్లాడుతున్నాము. డెఫినెట్గా టీవీ అవార్డ్స్ కూడా త్వరలో దానికి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పెండింగ్ అవార్డ్స్ని కూడా ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది ఎందుకంటే ప్రభుత్వం అవార్డు ఇవ్వడం అనేది ఒక ధర్మం. టీవీ అవార్డ్స్తో అయిన తర్వాత మనకు తెలంగాణ ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. టీవీ అవార్డ్స్ అయిన తర్వాత థియేటర్ డెవలప్మెంట్, ఆ థియేటర్ అవార్డ్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి మా దృష్టిలో వచ్చింది. దీంతో పాటు నా రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా, శాశ్వత కేంద్రంగా ఎన్నో సంవత్సరాల నుంచి మన దగ్గర ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్నది. దాన్ని కూడా గత ప్రభుత్వం ఆపేసింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎఫ్డిసి చైర్మన్ చొరవ తీసుకొని ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా తోటి మాట్లాడి మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఈ మధ్యనే మనం మిస్ వరల్డ్ చేసాం కాంటెస్ట్. అంటే మొత్తం త్రూఅవుట్ ది గ్లోబ్ ఇక్కడ ఉంటుంది. ఒకసారి హైదరాబాద్ని లుక్ వేసినట్టే హైదరాబాద్ లుక్ వేస్తుంది. అట్లాగే ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతాయి ఇక్కడ. ఇది కూడా ఒక ప్రధాన కేంద్రంగా ఆల్రెడీ ఇది చాలా సార్లు చేశారు కాబట్టి దాన్ని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేశాను గవర్నమెంట్కి. సూపర్ సార్. సార్, అలాగే మీరు సీరియల్స్ చేసిన వాటికి సంబంధించి ఆ నంది అవార్డ్స్ అనేది కూడా చాలా వచ్చాయి కదా సార్? అవును. సో అది ఇప్పటివరకు ఎన్ని నంది అవార్డ్స్ వచ్చాయి సార్? అంటే ఆల్రెడీ మీరు సెట్ చేసే ఉంటారు. వ్యక్తిగతంగా 13 నంది అవార్డ్స్ వచ్చినాయి నాకు. సూపర్ సార్. నా సీరియల్లకు వచ్చిన నందుల సంఖ్య మోర్ దెన్ 40. అంటే మేకప్, కాస్ట్యూమ్, ఆర్టిస్ట్, ఈ అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వీటికి కూడా చాలా నందులు వచ్చినాయి. మొదటిసారి నా సీరియల్కి చేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఫస్ట్ టైం ఈవెన్ శోభలత గారు, ఆర్సీఎం రాజు గారు,
అలాగే చిత్తూరు సీను, తిరుమల, వీళ్ళందరూ నా దగ్గర చేసిన తర్వాతనే వాళ్లకు మొదటి నంది తీసుకున్నారు. ఓకే. మన ప్రాజెక్ట్లో చేసిన తర్వాత నంది అవార్డ్స్ తీసుకోవడం అనేది ఒక పెద్ద కిక్. ప్రతిసారి నంది తీసుకున్నప్పుడల్లా ఆనందం పొంగిపోయేది. ఇన్ని నందులు ఉంటే నాగబాల ఇంట్లో నందుల నర్తనమని రమణాచారి గారు, మామిడి కృష్ణ గారు, మినిస్టర్స్ వీళ్ళంతా అంటుంటే నాకు అదొక ఆనందం అనిపిస్తుంటుంది. ఓకే. ఈ మధ్యనే మన ఏపీ గవర్నమెంట్ అంటే గత సంవత్సరం వాళ్ళు ఇంతకుముందు నంది అవార్డ్స్ డిక్లేర్ చేసినప్పుడు రాష్ట్రాలు వేరుపడ్డ తర్వాత కూడా కొమరం భీం సీరియల్కి నేను చేసిన ప్రాజెక్ట్కి 4 నంది అవార్డు ప్రకటించారు. సూపర్ సార్. అదేవిధంగా మన పురాణ గాథలు నేను చేసిన ప్రాజెక్టు అది ఎస్విబిసి కోసం చేశాం, దానికి కూడా 4 నంది అవార్డ్స్ రావడం జరిగింది. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ ఫర్ మీ అండ్ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. మేము చేసిన ఒక కృషికి, తపస్సుకి, దీక్షకి, హార్డ్ వర్క్కి అది ఒక చిన్న గిఫ్ట్ అనుకుంటాం మేము. ఆ గుర్తింపు అనేది కూడా వేరుంటుంది సార్. ఎగ్జాక్ట్. అది కూడా గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా అవార్డ్స్ ఒకటి ఇస్తున్నారు అనేటప్పటికీ యాక్ట్ చేసిన వాళ్ళకైనా నిర్మించిన వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా మీరు అన్నట్టు కొత్త ఉత్సాహాన్ని తీసుకొని. ఎగ్జాక్ట్లీ సార్, బయట వినపడుతూ ఉన్న ఒక చిన్న ఇష్యూ అనే దాని గురించి కూడా నేను కొంచెం రేస్ చేద్దామని కూడా అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు నంది అవార్డ్స్ని కాస్త మార్చి గద్దర్ అవార్డ్స్గా పేరు పెట్టి ఇస్తూ ఉన్నారు కదా, మరి దీనికి సంబంధించి ఇండస్ట్రీలో కూడా ఎందుకు అది మార్చారు అంటే గద్దర్ అవార్డ్స్ అనేది పేరు అనేది ఎందుకు పెట్టారు అని చెప్పేసి కొంతమంది దగ్గర నుంచి వినపడుతున్నమాట. మరి దాని గురించి సంబంధించి మీరేమంటారు? రాష్ట్ర ప్రభుత్వాలు మన 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గత ప్రభుత్వం అంటే అవార్డ్స్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఒక కమిటీ వేశారు. అప్పుడు నంది అవార్డ్స్ని సింహ అవార్డుగా మారుస్తామని ఒక ప్రకటన కూడా చేశారు. ఆ కార్యక్రమం కొంతకాలం పాటు జరిగింది. ఆ కమిటీలో నేను కూడా మెంబర్గా ఉండడం జరిగింది. దాని తర్వాత గద్దర్ గారు మన నిర్యాణం చేయడం, ఆయన చేసిన సర్వీసెస్ మన ఒక రచయితగా, ఒక సాహిత్యవేత్తగా, ఒక కళాకారుడిగా, ముఖ్యమంత్రి గారికి హితుడిగా, సన్నిహితుడిగా ఉండడం, ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం, దాన్ని గుర్తించి మన అవార్డ్స్కి గద్దర్ అవార్డ్స్ అనే పేరు ప్రభుత్వం ఖాయం చేసింది. వ్యక్తిగతంగా అడిగితే ఇప్పుడు ఎన్టీ రామారావు స్మారక జాతీయ పురస్కారం, అలాగే బిఎన్ రెడ్డి స్మారక పురస్కారం, దాదా ఫాల్కే స్మారక పురస్కారం ఎట్లయితే ఉందో గద్దర్ గారి పేరిట జాతీయ స్మారక పురస్కారం అనేది కనుక పెట్టి ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఈ నేషనల్ అవార్డ్స్ కానీ, ఈ ఫిలిం అవార్డ్స్ కానీ వ్యక్తుల పేరు మీద కంటే ఒక సింబాలిక్గా ఉంటే బాగుంటుందని ఈ మధ్య చాలామంది భావిస్తున్నారు. అంటే నంది అనేసరికి ఒక రిఫ్లెక్షన్, హంస అనేది ఒక రిఫ్లెక్షన్. ఇప్పుడు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్కి గజ్జు, ఏనుగు పేరుతో అవార్డ్స్ ఉంటుంది. నెమలితోటి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ నెమలి ఉంటుంది, పికాక్ అవార్డ్స్. అట్లా ఒక సింబాలిక్ ఉంటే బాగుంటుంది అని చాలామంది పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. నేను కూడా అదే బాగుంటుందేమని, సమంజసంగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ మొన్న అవార్డ్స్ ఫంక్షన్ చూసిన తర్వాత గద్దర్ గారి పేరు మీద కూడా ఒక సింబాల్ తయారు చేసి అవార్డ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అది కూడా బాగుంది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. కాబట్టి ఇట్ విల్ బి కంటిన్యూడ్. ఆ అవార్డ్స్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది. గద్దర్ ఫిలిం అవార్డ్స్, గద్దర్ టెలివిజన్ అవార్డ్స్, గద్దర్ థియేటర్ అవార్డ్స్. అంటే ఒకసారి వన్స్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత దాంట్లో మేధో మదనం జరుగుతుంది. అలాంటి మేధో మదనం జరిగిన తర్వాతనే ఈ నిర్ణయం జరిగింది అని నేను భావిస్తున్నాను. సార్, మరి ఈ అవార్డ్స్, టెలివిజన్కి సంబంధించిన అవార్డ్స్ ఎప్పుడు ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారు అప్రాక్సిమేట్గా? బహుశా ఇంకా ఎండి గారు కూడా కొత్తగా వచ్చారు. జస్ట్ షీ హాజ్ టేకెన్ ఓవర్ ది చార్జ్ డే బిఫోర్ ఎస్టర్డే. తను కూడా మీటింగ్స్ అవన్నీ
కండక్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఒక 15-20 డేస్లో దీని మీద ఒక నిర్ణయం జరుగుతుంది అని మేము భావిస్తున్నాం. నిర్ణయం జరిగిన తర్వాత కమిటీలు ఫామ్ చేయడం, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎంట్రీస్ కాల్ ఫర్ చేయడం, ఎంట్రీస్కి మళ్ళీ ఒక తుది గడువు విధించడం, ఆ వచ్చిన ఎంట్రీలన్నీ క్రోడీకరించుకొని మళ్ళీ దాన్ని ఫిల్టరింగ్ చేయడం, స్క్రీనింగ్ చేయడం, ఇదంతా ఒక ట్రావెల్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిలిం అవార్డ్స్కి ఒక 6 నెలలు పట్టింది. అట్లాగే నేను అనుకోవడం ఈ టీవీ అవార్డ్స్కి అట్లీస్ట్ సినిమా అంటే 3 గంటలు అయిపోయేది, టీవీ అనేసరికి అట్లీస్ట్ 13 ఎపిసోడ్లు ఉంటాయి కదా. 13 ఎపిసోడ్స్ అంటే 6.5 hours. కాబట్టి ఇది నేను అనుకోవడం ఒక 4 to 5 months డెఫినెట్గా పడుతుంది కరెక్ట్ పర్ఫెక్ట్గా చేయాలంటే అవార్డ్స్ డిక్లేర్ చేయడానికి. సార్, మీ యొక్క లైఫ్ జర్నీలో కానీ కంప్లీట్ సో ఎన్నో డిఫరెంట్ మైల్ స్టోన్స్ కానీ సినిమా అంటే మీ జీవితమే టీవీకి అంకితం అన్నట్టు కంప్లీట్గా చేసుకుంటూ వచ్చేసారు. ఇందులోనే ఒక చిన్న మీతో ఉన్న పరిచయం అనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడాలి సార్. ఏంటంటే కాంతారావు గారితో కూడా మీకున్న ఒక స్పెషల్ అనుబంధం అనేది కూడా ఉన్నది కదా. ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒకనొక టైంలో వెలుగొందిన పర్సన్, ఆ పర్సన్ చివరి రోజుల వరకు కూడా మీరు ఆయనతో ఉండడం కానీ ఎలా అనిపించింది, ఆయనతో ప్రయాణం ఎలా ఉన్నది? కాంతారావు గారు చెన్నై నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు. నాన్న, నేను కాంతారావును, నీ నంబర్ తీసుకున్నాను, నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఒకసారి మిమ్మల్ని కలవాలి అన్నాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. అలాంటి పెద్ద మనిషి కాల్ చేశాడంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇమ్మీడియట్గా ఆయన, మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేనే వచ్చి కలుస్తాను. నేను వెళ్ళి కలిశాను నల్లకుంటలో ఆయన ఇల్లు. అప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వము, ఆయన మాట్లాడే విధానము బాగా నచ్చింది. ఇమ్మీడియట్గా అప్పుడే నాగబాల హై లెవెల్లో టెలికాస్ట్ అవుతుంది. ఇమ్మీడియట్ ఆయన కోసమే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి త్రూఅవుట్ సీరియల్ క్యారెక్టర్ నాగబాల్లో ఆయన చేసుకోవడం. తర్వాత నా ప్రాజెక్టులలో 9 సీరియల్స్లో ఆయన యాక్ట్ చేశాడు వరుసగా. కనీసం ఆయనతో ఒక 50-60 ప్రోగ్రాములు వెళ్ళడం. ఆయన బర్త్డేలు కూడా ఒక 11 సంవత్సరాల వరుసగా నేనే కండక్ట్ చేశాను. ఒకసారి అన్నాడు ఆయన, నాన్న నా బర్త్డేకి నాగేశ్వరరావు గారిని పిలుస్తావా నువ్వు, నాకు ఆయన వస్తే బాగుంటుందంటే నాగేశ్వరరావు గారితో మాట్లాడి ఆయన బర్త్డేని సుందరేకళ నిలయంలో, అప్పుడు మల్లికార్జునరావు మూవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, ఆ రోజు పెద్ద ఫంక్షన్, ఆయన కళ్ళల్లో వెలుగు చేశాను. అది పెద్ద ఫంక్షన్. ఆయనకి బంగారు కంకణం తొడగడం, రింగ్స్ తొడగడం. దాని తర్వాత ఆయన తుది లైఫ్ ఎండింగ్ టైంలో కూడా యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ చివరి గడియల్లో కూడా నేను నా ఫ్యామిలీతో వెళ్ళడం, ఆ కార్యక్రమాలు ఆయన పోయిన తర్వాత చేయడం బాగా అనిపించింది. అంటే మనం లైఫ్ తీసుకుంటే కాంతారావు గారి చెన్నైలో ఆయన పెద్ద బంగ్లాలో 7 బాత్రూములు ఉండేవి. ప్రతి బాత్రూంలో ఫౌంటైన్స్ ఉండేవి. బాత్రూంలో ఫౌంటైన్స్. ఒకే సంవత్సరం 17 సినిమాలు వరుసగా చేసి ఆ 17 సినిమాల్లో 15 సినిమాలు 175 days. అలాంటి పెద్ద హీరో, తెలంగాణ ముద్దు బిడ్డ, తెలుగు జాతి గర్వించే బిడ్డ. ఆ బిడ్డకి ఎంత న్యాయం జరిగింది, ఇండస్ట్రీ ఏ రకంగా ట్రీట్ చేసింది అనేది తలుచుకుంటే ఎప్పుడు బాధ అనిపిస్తుంది, ఎప్పుడు ఫీల్ అనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీ ఇంతేనా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. తీసుకుంటే చేసిన రోజులు చేస్తున్నారు, తెర మీద వెలుగుతున్నారు, వెలుగు జిలుగులు ఉన్నాయి. కానీ వాళ్ళు పోయిన తర్వాత ఏముంది? ఏమీ లేదు కదా. ఆయన వేల కొద్ది సన్మానాలు అందుకున్నాడు. ఆ సన్మాన పత్రాలు, ఆ మెమెంటోలు అవి పెట్టడానికి కూడా జాగలేదు. నేను అందుకనే ఈ మధ్య ప్రభుత్వాన్ని ఇంకో డిమాండ్ చేశాను. మన ఎవరెవరికో మీరు
వందల ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తారు కదా. మా ఫిలిం ఇండస్ట్రీ ఒక మ్యూజియం పెట్టండి ఇక్కడ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పేరు మీద ఒక మ్యూజియం ఉండాలి ఇక్కడ. ప్రభాకర్ రెడ్డి గారి వల్ల ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ వచ్చింది. ప్రభాకర్ రెడ్డి గారు జ్ఞాపకాలు లేవు. జమునమ్మ గారు, సావిత్రి, ఎస్వి రంగారావు గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు, బిఎన్ రెడ్డి గారు అన్ని పేపర్లో చదువుకుంటాం, ఒక ఆర్టికల్ చదువుతాం, టీవీ కాదు కదా. వాళ్ళు చేసిన ట్రావెల్కి ఒక ఫిలిం మ్యూజియం ఇక్కడ హైదరాబాద్ ఎందుకు మీరు ఎస్టాబ్లిష్ చేయరు? ఒక 2 ఎకరాలు ఇస్తే ఆ 2 ఎకరాలలో మ్యూజియం ఉంటుంది. రామారావు గ్యాలరీ, నాగేశ్వరరావు గ్యాలరీ, కాంతారావు గ్యాలరీ. ఈరోజు యంగ్ జనరేషన్ అంతా వచ్చి ఒక పాఠ్యాంశాల్లాగా ఆ మెమెంటోలు చూసి, ఆ సన్మానాలు చూసి, వాళ్ళు చేసిన ట్రావెల్ చూసి, ఆ చలనచిత్రాల లిస్టు చూసి స్ఫూర్తి పొందుతారు కదా. వి నీడ్ దట్. అది కూడా నేను గవర్నమెంట్తో ఒక డిమాండ్ చేస్తున్నాను. ఫిలిం మ్యూజియం ఫిలిం నగర్లో ఉండాలి. దానికి మీరు ఎవరి పేరైనా పెట్టండి, కానీ ఆ ఉండడం వల్ల పోయిన వాళ్ళని మనం ఎప్పుడూ స్మృతిలో జ్ఞాపకం చేసుకోవడం. ఇప్పుడు మనకు నిజాం రాజు పరిపాలించాడు, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆ కత్తులు కటార్లు ఆయన వేసుకున్న డ్రెస్సులు అన్నీ ఒక మ్యూజియంలో కనబడతాయి మనకు. ఒక రాజు గురించి వచ్చినప్పుడు ఒక కవికి కళాకారుడికి ఇక్కడెక్కడ ఆదరణ ఉంది? వాళ్ళు కూడా ఎంతో స్ఫూర్తి ఇచ్చినారు కదా. రైట్. ఎన్నో లక్షల మందికి ప్రేరణ. ఈరోజు కూడా ఆ పాటలు ఉంటున్నాం. ఘంటసాల గారి గ్యాలరీ లేదు. మీరు చెప్తూ ఉంటేనే చాలా చాలా మంచి ఐడియా వస్తుంది సార్. ఆ మ్యూజియంలో పోగానే అలా రావాలి. ఒక సముద్రాల, ఒక సీనారాయణ రెడ్డి గారు, ఒక వేటూరు సుందర్రామూర్తి, ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు రాసిన పాటలు, వాళ్ళు ఎంత సాహిత్యం, వాళ్ళ జీవితాలే త్యాగం చేసి ఇండస్ట్రీ కోసం దారపోస్తే అలాంటి మహానుభావుల గురించి ఒక పాఠ్యాంశం కూడా లేదు, లెసన్స్ లేవు. వాళ్ళ మీద అవార్డ్స్ పెట్టడం, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వాల యొక్క కర్తవ్యం ఇది. దే హ్యావ్ టు డూ దట్. సార్, మీరు యాజ్ ఎ డైరెక్టర్గా, యాక్టర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ ఇలా బోల్డ్ అన్ని క్రాఫ్ట్స్ అనేది కూడా చేశారు. కానీ ఏంటంటే మీ యొక్క మైల్ స్టోన్స్లలో 1000 డాక్యుమెంటరీస్ చేయడం ఏంటి సార్? అసలు ఎలా చేయాలనిపించింది? ఇట్ ఈస్ నాకు కూడా ఒక్కొక్కసారి వండర్ అనిపిస్తుంది. సీరియల్స్ చేసేటప్పుడు ఆది పరాశక్తి, నాగబాల, కొమరం భీం, చాకల ఐలమ్మ, విజయ సామ్రాట్, అపరాధి ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు నేను చేశాను. అన్నీ గ్రేట్ సీరియల్స్. కానీ 97, 98 ప్రాంతంలో మొదటిసారిగా పుష్పగిరి శంకరాచార్యులు గారిది, ఆయనతో నా ట్రావెలింగ్ అంటే హంపి స్వామి గారు, పుష్పగిరి స్వామి గారు, కంచి స్వామి గారు, ఇలాంటి అంతా నా స్పిరిచువల్ జర్నీ వేరే ఉంది. ఓకే, స్పిరిచువల్ జర్నీ అంతా అదంతా ఆధ్యాత్మికం. ఈ టైంలో స్వామి గారిది ఆశ్రమం వెళ్ళడం, పెన్నా నది తీరంలో కడప దగ్గర పుష్పగిరి చూసిన తర్వాత నాకు మైండ్ అంతా చాలా ఇదైపోయింది. ఎందుకంటే పుష్పగిరి అనే క్షేత్రంలో 4 స్ట్రీట్స్ ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఆ వేదాల స్ట్రీట్స్. ఆ స్ట్రీట్లో అదే వేదం పాటించే చదివేవాళ్ళు, ఇటు ఈ వేదం చదివేవాళ్ళు. పూర్తిగా ఒక ఆధ్యాత్మిక నగరం అది. 3,500-4,000 ఏళ్ల కిందటిది. ఓకే, ఇప్పటికీ ఆ స్ట్రక్చర్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. పెన్నా నది తీరంలో అసలు అద్భుతం అనిపిస్తుంది. అంటే మనం ఎక్కడికో టైం ట్రావెల్ చేసేస్తాం. దాని మీద నేను రీసెర్చ్ చేసి నేను డాక్యుమెంటరీ చేస్తాను స్వామివారు అంటే, స్వామివారు పర్మిషన్ ఇచ్చారు. ఆ డాక్యుమెంటరీ చేశాం. ఓకే, దానికోసం ఒక రకంగా ప్రాణం పెట్టి చేశాం. చేసిన తర్వాత ఆ డాక్యుమెంటరీ ప్రివ్యూ పుష్పగిరి పీఠంలో చేస్తే ఆర్సీఎం రాజు గారి వాయిస్ ఓవర్, గాయత్రి గారు, ఆర్సీఎం రాజు గారు వాయిస్, అద్భుతమైన సంగీతం, ఎడిటింగ్ అన్నీ కుదిరినాయి. ప్రివ్యూ అయిపోయిన తర్వాత ఆ రోజు 700-800 మంది ఉన్నారు. పెద్ద స్క్రీన్ పెట్టాము. స్క్రీన్ మీద ప్రివ్యూ అయిపోయిన తర్వాత అందరూ స్పెల్ బౌండ్ అయిపోయారు. నిమిషం ఎవరు మాట్లాడలేదు. 2 minutes తర్వాత క్లాప్స్. స్వామి గారిని ఆయన పక్కకే
ఆయన దగ్గరనే కూర్చున్న కాళ్ళ దగ్గర నేను స్వామి గారి కళ్ళలో కన్నీళ్లు కారుతా ఉన్నాయి. దగ్గర తీసుకొని హక్కును పేర్చుకున్నారు. ఒక తండ్రి కొడుకును తీసుకుంటే ఎట్లా ఉందో ఆ పరిశ్వంగంలో నేను అట్లా ఉన్నాను. అది చూసినంతసేపు ఒక 3,500 ఏళ్ల కిందికి వెళ్ళిపోయాం మేము. ఒక అద్భుతమైన మహానగరాన్ని పుష్పగిరి వైభవం పేరుతో ఆ డాక్యుమెంటరీ చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు, వెండి నంది వచ్చింది. అది నా ఫస్ట్ నంది అవార్డు. ఓకే ఓకే. దాని తర్వాత నాకు డాక్యుమెంటరీలో ఇంత కిక్ ఉందా? డాక్యుమెంటరీ ఎందుకు? వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ఇన్ఫర్మేటివ్ ఒకటే కాదు. ఒక డాక్యుమెంటరీ చేయాలంటే నేను మొత్తం చరిత్ర చదవాలి. రామారావు గారి మీద చేయాలంటే రామారావు గారి జీవితం అధ్యయనం మొత్తం చేయాలి. బాల్యం, కౌమారం, యవ్వనం, ఎడ్యుకేషన్, ఆయన సినిమా జీవితం, రాజకీయ జీవితం, ఇన్ని చేసి 25 నిమిషాల్లో ఏది మిస్ కాకుండా నేను ప్రజెంట్ చేయాలి. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలా 126 మంది సినిమా వాళ్ళ మీద, సాహిత్యవేత్తల మీద, మన మ్యాథమెటిషియన్స్ మీద, సంగీత కళాకారులు, నృత్య కళాకారులు, నాటకరంగ కళాకారులు, వీళ్ళందరి మీద చేశాను. చేస్తే ఒక్కొక్క జీవితం చూస్తే వాళ్ళ జీవితాలు, ఈ డాక్యుమెంటరీస్ నా కోసం కాదు, రేపటి తరాల కోసం. వాళ్ళు జీవితం త్యాగం చేసి, కపిలవెల్లి లింగమూర్తి గారిని మహబూబ్ నగర్ జిల్లా, ఆయన జీవితం మొత్తం త్యాగం చేసి 150 బుక్స్ రాశాడు. ఆయన నడుస్తున్న గ్రంథాలయం. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు 30 మంది ప్రిన్సిపాల్స్, 2 వైస్ ఛాన్సలర్స్, ఒక 60 మందికి డాక్టరేట్లు వచ్చినాయి ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళకి. బట్ ఆయనకు డాక్టరేట్ లేదు. ఆయన డాక్యుమెంటరీ చేసిన తర్వాత అది రిలీజ్ రోజు రవీంద్ర భారతిలో నేను చెప్పాను, ఈయన దగ్గర ప్రిన్సిపాల్స్ ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈయనకి ఇప్పటివరకు డాక్టరేట్ రాలేదు. ఆయన రాసిన గ్రంథాల మీద పరిశోధన చేసిన వాళ్లకు కూడా డాక్టరేట్ వచ్చింది. అయితే నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ డాక్టరేట్ ఇచ్చింది ఆయనకి. అట్లాగే వానమామలై వరదాచార్యులు గారు, అభినవ పోతన, ఒక సాహిత్య హిమశేఖరం, ఆయన మీద డాక్యుమెంటరీ చేశాను. దానికి నంది అవార్డు వచ్చింది, దీనికి నంది అవార్డు. ఆయన పాదాలని తీసుకొని శ్రీకృష్ణదేవరాయలు పెదనామాత్యుడి యొక్క కుడికాలు తీసుకొని గండపెండేరం తొడుగుతుంటే ఎలా ఉంటుందో, పివి నరసింహారావు గారు అభినవ పోతన వానమామల వరదాచార్యులు గారి కాళ్ళను తీసుకొని తన కుడి కాళ్ళలో పెట్టుకొని కన్నీళ్లు కారుతూ ఉంటే ఆ గండపెండేరం తొడిగి, ఇది కూడా డాక్యుమెంటరీ చేశాను. ఒక్కొక్క డాక్యుమెంటరీలో ఒక కిక్, అంటే గుండెకు హత్తుకునే విధంగా చేశాను నాన్న. అందుకేనేమో సార్ ఈ రకంగా అసలు మహనీయులు, తెలంగాణ త్యాగదనులు, తెలుగు తేజాలు, వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు, అలాంటి వాళ్ళందరి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలి. దాని తర్వాత నేను ఫోర్ట్స్ ఆఫ్ తెలంగాణ కోటల మీద, 39 కోటల మీద, ఒక్కొక్క కోటలు అంటే మనకు తెలిసిన గిరిదుర్గాలు ఉంటాయి, వనదుర్గాలు ఉంటాయి, జలదుర్గాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క రాయి ఆ కోట మీద వేసి, ఆ కోట కట్టినప్పటి నుంచి ఆ 1000 ఏళ్ల చరిత్ర దానికి ఉంటుంది. ఒక సాంస్కృతిక వైభవం, ఒక సాహిత్య వైభవం, యుద్ధాలు, కంప్లీట్గా దాని చరిత్రను మొత్తం అధ్యయనం చేశాను. 2 యూనివర్సిటీలో పాఠ్యాంశాలుగా పెట్టారు, అది కూడా డాక్యుమెంటరీ చేశాను. సో ఈ మధ్యనే 1000 డాక్యుమెంటరీస్ కంప్లీట్ అయిపోయింది. భారతదేశంలో వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా ఒక వ్యక్తి 1000 డాక్యుమెంటరీస్ చేయడం అనేది ఇట్ ఈస్ ద రికార్డ్. ఆనందం అనిపిస్తుంటుంది. సో ఇట్ ఈస్ అ గ్రేట్ మెమరీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్డ్ అన్ని విషయాలు అండ్ 1000 డాక్యుమెంటరీస్, అలాగే సినీ ఇండస్ట్రీ గురించి అయినా కానీ ప్రతి ఒక్కటి మీ జీవితాన్నే మీరైతే కళకి అంకితం అన్నట్టు కూడా ఇలా చేసుకుంటూ మరి ఆ సేవలు అనేది కూడా చేస్తూ ఉండడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిస్తూ మరి ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.